హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నేను మీ జ్ఞానేశ్వర్. బీబీకి సంబంధించిన కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈ రోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. వీరికి మాత్రమే అఫీషియల్ మెయిల్స్, తారుమారైన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్టు, బిగ్ బాస్ ప్లానింగ్ సూపర్. సెప్టెంబర్ 1 షో స్టార్ట్ కాబోతుంది. ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ 8 కు ఫస్ట్ కంటెస్టెంట్ ఫైనల్ ఎవరయ్యారంటే తను ఎవరో కాదు, రీతు చౌదరి. రీతు చౌదరి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎందుకంటే తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫొటోస్ పెడుతూ, అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను ఎప్పుడప్పుడు కొత్త అందాలను చూపిస్తూ ఎప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. సో రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ కు రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. రీతు చౌదరికి ఇన్స్టాగ్రామ్ లో 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. తను ఎప్పుడు ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఇన్స్టా ఫాలోవర్స్ కూడా బిగ్ బాస్ కు చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే తన ఫాలోవర్స్ కు ఎప్పుడు తను యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. సో రీతు చౌదరి బిగ్ బాస్ కు రావడం అనేది చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. తను రావడం వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాగే ప్రేరణ కుంభం నెక్స్ట్. సో తను కిలాడి బాస్, కిలాడి గర్ల్స్ ద్వారా ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్. తన కన్నడంలో కూడా చాలా ఫేమస్. తను తెలుగులో చాలా సీరియల్స్ లో, అలాగే తెలుగులో అండ్ కన్నడలో చాలా సీరియల్లో చేయడం జరిగింది. అలాగే ప్రేరణ కుంభం తనకు ఇన్స్టాగ్రామ్ లో 123 అంటే 123K ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రేరణ బిగ్ బాస్ అవడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోలో లైక్ చేయడం వల్ల నా వీడియోలో కొంచెము వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అక్షిత ఎవరో కాదు, నీతోన డాన్స్ 2.2 టాప్ ఫినాలే అంటే టాప్ 5కి వెళ్ళడం జరిగింది. తన పేరు అక్షిత. సో తన కూడా బిగ్ బాస్ కు వచ్చే ఛాన్స్ 100% అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వెళ్ళడం జరిగింది. నేను చెప్పబోయే ప్రతి కంటెస్టెంట్ కి కన్ఫర్మేషన్ మెయిల్ 100% వెళ్ళింది. సో వీళ్ళందరూ బిగ్ బాస్ 8 కి రాబోతున్న చెప్పి లేటెస్ట్ అప్డేట్. అలాగే అక్షితకు ఇన్స్టాగ్రామ్ లో టోటల్ గా 47.3K ఫాలోవర్స్ ఉన్నారు. తను ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. సో తను కూడా యాక్టివ్ గా ఉంటుంది. సో తను బిగ్ బాస్ హౌస్ కు రావడము మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే నెక్స్ట్ ఖయ్యూమ్ అలీ ఎవరో కాదు, మన కమెడియన్ అలీ ఉన్నాడు కదా, అలీ వాళ్ళ తమ్ముడు ఖయ్యూమ్ అలీ తను ఒక ప్రముఖ కమెడియన్. సో తను రావడం వల్ల బిగ్ బాస్ హౌస్ కు మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. సో తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. తను రావడం బిగ్ బాస్ కి రావడం వల్ల మనకు కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ గా వచ్చే ఛాన్స్ 100% అయితే ఉంది. సో తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6,000 ఫాలోవర్స్ తనకు సోషల్ మీడియాలో ఉన్నారు. అలాగే తనకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మిస్సెస్ ఇద్దరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండడం జరుగుతుంది. సో తన వదిన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆలీ గారి వైఫ్ వాళ్ళ ఛానల్ కూడా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. అలాగే సౌమ్యరావు ఎవరో కాదు, జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్. ఎందుకంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ లో తను యాంకర్ గా చేయడం జరిగింది. అలాగే కిరాక్ బాస్, కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ ద్వారా కూడా తను చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది. తన మాట తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తను తమిళ్ కానీ, కన్నడ కానీ, హిందీ, తెలుగు అన్ని మిక్సింగ్ చేసి మాట్లాడుతూ చాలా సూపర్ గా అనిపిస్తుంది. అలాగే తనకు ఇన్స్టాగ్రామ్ లో టోటల్ గా 435 అంటే 435K సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ విజయవాడ బేబక్క అంటారు. తను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ గా ఉంటుంది. సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండడం జరిగింది. సో తనకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ చూసుకుంటే మనకు ఒక్కసారిగా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. సో తనకు 163K ఫాలోవర్స్ ఉన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు తన ట్రెండింగ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ తన మాట తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తను మాట్లాడే తత్వానికి చాలా ఫాలోవర్స్ తనకు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉన్నారు. సో అలాగే నెక్స్ట్ ఎస్పీ గౌడ. తను కన్నడంతో పాటు తెలుగులో కూడా చాలా ఫేమస్. సో తను చాలా తెలుగు సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది. సో తను చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. సో ఎస్పీ గౌడ్ బిగ్ బాస్ కి రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే తనకు ఇన్స్టాలో చూసుకుంటే 118 ఫాలోవర్స్ తనకు ఇన్స్టాలో ఉండడం జరిగింది. సో తనకు ఇన్స్టాగ్రామ్ ఫేమస్, ఎప్పుడప్పుడు ఫేమస్ గా ఉంటుంది. సో అలాగే అంజలి పవన్ గారు బిగ్ బాస్ హౌస్ కు రావడము మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. సో అంజలి పవన్ గారు చూసుకుంటే యాక్చువల్ అంటే BBC టైంలో రావాల్సింది.
సో ఆ టైంలో స్పా వర్సెస్ స్పై ఉండడం వల్ల తను BB7 కు రాలేదు. సో తను ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది, ఎందుకంటే తన కూతురునటువంటి చందమామ ద్వారా వీడియోస్ చేస్తూ యూట్యూబ్ లో ఎప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. తనకు ఇన్స్టాగ్రామ్ లో 1.3 అంటే ఆల్మోస్ట్ ఆల్ 13 లక్షల ఫాలోవర్స్ తనకు ఇన్స్టాల్లో ఉన్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో తను బిగ్ బాస్ కి రావడం చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. తను రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం బిగ్ బాస్ చూసే ఛాన్స్ ఉంటుంది, టీఆర్పీ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే సింగర్ సాకేత్ కూడా బిగ్ బాస్ హౌస్ కు రాబోతున్నారు. సింగర్ సాకేత్ బిగ్ బాస్ హౌస్ కు రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే సింగర్ సాకేత్ మన తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ చాలా లాంగ్వేజ్లలో తను చాలా పాటలు పాడడం జరిగింది. అలాగే మన తెలుగులో ఎస్పెషల్లీ మన తెలుగులో పెద్ద పెద్ద మూవీస్ కి తను పాటలు పాడడం జరిగింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో ఎంత ఫాలోవర్స్ ఉన్నారంటే 103K ఫాలోవర్స్ ఇన్స్టాలో ఉండడం జరిగింది. సో సింగర్ సాకేత్ బిగ్ బాస్ రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే సింగర్ సాకేత్ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. అలాగే నెక్స్ట్ మన ఇంద్రనీళ్ళు చక్రవాకం సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి ఇంద్రనీళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ కు రాబోతున్నారు, అది 100%. అలాగే ఇంద్రనీళ్ళు రావడం మీకేమనిపించింది కింద కామెంట్ పెట్టండి. ఇంద్రనీళ్ళకి తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన మిస్సెస్ నీలి మేఘాలు అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు. అలాగే తనకు ఒక పికిల్స్ కంపెనీ కూడా ఉంది. సో తనకు ఇన్స్టాగ్రామ్ లో టోటల్ గా 88K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇంద్రనీళ్ళు బిగ్ బాస్ కు రావడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం బిగ్ బాస్ చూసే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంద్రనీల్ వైఫ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా కరెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళందరూ బిగ్ బాస్ చూసే ఛాన్స్ 100% ఉంది. సో ఇంద్రనీల్ రావడం వల్ల బిగ్ బాస్ కు చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓం ఆదిత్య లాయరీ మూవీలో కన్ను కొట్టి ఆ మూవీ ద్వారా చాలా ఫేమస్. అలాగే కళ్ళలోకి కళ్ళు చూస్తున్నటువంటి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ద్వారా చాలా ఫేమస్. సో ఆదిత్య ఓం గారు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ చాలా మూవీస్ చేయడం జరిగింది. అలాగే చాలా వెబ్ సిరీస్ కూడా చేయడం జరిగింది. ఆదిత్య ఓం గారికి ఇన్స్టాగ్రామ్ లో టోటల్ గా 1.7K ఫాలోవర్స్ ఉండడం జరిగింది, ఫాలోవర్స్ ఉన్నారు. సో తను ఆదిత్య ఓం గారు బిగ్ బాస్ హౌస్ కు రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఆదిత్య ఓం గారు ప్రముఖ హీరో అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆదిత్య ఓం గారు బిగ్ బాస్ రావడం వల్ల చాలా ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు. టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలాగే అభిరామ్ గారు బిగ్ బాస్ హౌస్ కు రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అభిరామ్ ప్రముఖ డైరెక్టర్, అలాగే ప్రముఖ యాక్టర్, అలాగే చాలా వెబ్ సిరీస్ లో కూడా చేయడం జరిగింది. సో తను బిగ్ బాస్ హౌస్ కు రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. సో తన ఇన్స్టాల్లో చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం లేదు. బట్ ఈసారి బిగ్ బాస్ హౌస్ కు రాబోతున్నాయి కాబట్టి 100% తన ఇన్స్టాగ్రామ్ ని ఎవరో ఒకరు హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తనకు ఫాలోవర్స్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. తనకు 14K ఫాలోవర్స్ ఉన్నారు అభిరామ్. సో అభిరామ ప్రముఖ మోడల్ కూడా అని చెప్పుకోవచ్చు. సో అలాగే ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయడం ద్వారా నా వీడియో కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రముఖ యాక్టర్ అయినటువంటి తెలుగు సీరియల్ లో చాలా ఫేమస్ అయినటువంటి నిఖిల్ ని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. 7th అయిన సీరియల్ రీసెంట్ గా కంప్లీట్ అవడం వల్ల నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి రాబోతున్నారు. అమర్దీప్ చౌదరిని నిఖిల్ రీప్లేస్ చేస్తారా అని అందరూ అడుగుతున్నారు. 100% రీప్లేస్ చేస్తారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నిఖిల్ 6 అడుగులు అందగాడు. సో చూడడానికి చాలా బాగుంటాడు. సో నిఖిల్ రావడము చాలా ప్లస్ అని బిగ్ బాస్ కి చాలా ప్లస్ అవుతుంది. అలాగే నిఖిల్ రావడం మీకేమొచ్చింది కింద కామెంట్ పెట్టండి. అలాగే నిఖిల్ కి సోషల్ మీడియాలో చూసుకుంటే 116K ఫాలోవర్స్ ఇన్స్టాలో ఉండడం జరిగింది. అలాగే నిఖిల్ కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్ ద్వారా నిఖిల్ వర్సెస్ రీతు చౌదరి జంట చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. సో బిగ్ బాస్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను.